శాఖర్ నాకేం అన్న ఒక సైడ్ గ్యాప్ ఇయ్యాలన్నా. రెండు ట్రాక్టర్లు కంకర వేసాడు వేసుకో సరే. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోయిన సంవత్సరం ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా కూడా ఏ రకమైన ఇబ్బందులు ఎవరికి రాకుండా అనేక కార్యక్రమాలు చేపడుతూ మరి ఈరోజు వర్షాలు మన రాష్ట్రంలో సరిగ్గా లేకపోయినా కూడా మరి పైన కర్ణాటక మహారాష్ట్రల్లో వర్షాలు పడి శ్రీశైలం రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండి మరి అక్కడి నుంచి పోతిరెడ్డిపాడు నుంచి బనకచెర్లకు నీళ్లు తీసుకొని దాని ద్వారా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా నీళ్లు తీసుకొని ఈరోజు అటు కేసు కెనాల్ నుంచి తుంగభద్ర నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో అక్కడ కేసు కెనాల్, కర్నూలులో కేసు కెనాల్ నుంచి తెలుగంగ నుంచి కూడా రైతాంగానికి నీటిని విడుదల చేయడం జరిగింది. నేను అలాగే ఆళ్లగడ్డ గౌరవ శాసనసభ్యురాలు అఖిలప్రియ గారు ఇద్దరం కలిసి ఈరోజు తెలుగంగ కింద ఉన్న రైతాంగానికంతా కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది. చాలా శుభపరిణామం. గత సంవత్సరాలు మనం ఒకసారి చూసుకుంటే గతంలో కంటే కూడా చాలా అర్లీగా ఈసారి దాదాపు 20-25 రోజులు అర్లీగానే తెలుగంగ కింద కూడా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు తెలుగంగకి దగ్గర మనకి ఇప్పుడు ఈ రిజర్వాయర్లో 11.75 టీఎంసీల నీళ్లు ఇప్పటికే రావడం జరిగింది. ఇన్ఫ్లో వచ్చేసి 13,500 క్యూసెక్స్లు మనం ఇన్ఫ్లో తీసుకుంటున్నాం. దీని టోటల్ కెపాసిటీ వచ్చేసి 16.95 టీఎంసీల కెపాసిటీ. దీన్ని ఈ 16.95 టీఎంసీలు కూడా మనం 2018లో 2014-19 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఫుల్ కెపాసిటీ స్టోరేజ్ కూడా చేయడం జరిగింది. అప్పటి నుంచి టోటల్ లెవెల్స్ పూర్తి స్థాయిలో దీన్ని నింపడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా టోటల్గా మనం 16.95 టీఎంసీలు నీళ్ళు తీసుకుంటాం మనం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి. పూర్తి కెపాసిటీ దీన్ని ఏర్పాటు చేసుకొని మన జిల్లానే కాదు కింద జిల్లాలకు కూడా వాటర్ ఇచ్చే పరిస్థితి, అలాగే మెడ్రాస్ కూడా నీళ్ళు పోయే పరిస్థితి దీని ద్వారా జరుగుతుంది. సో రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే దయచేసి మీరందరూ కూడా ఈసారి అర్లీగా నీళ్ళు వదిలాను కాబట్టి లేటుగా మీరెవరు కూడా నార్లు పోసుకోవడం కానీ ఇవన్నీ చేయకుండా ఇమీడియట్గా అందరూ కూడా నార్లు పోసుకొని తొందరగా మీరు అవన్నీ కూడా నాట్లు వేసుకొని పంటలు తొందరగా వస్తే మళ్ళీ రబీకి కూడా నీళ్లు అంటే ఆ రోజు పరిస్థితిని బట్టి ట్యాంకుల కెపాసిటీని బట్టి రిజర్వాయర్ కెపాసిటీని బట్టి రబీని తర్వాత ఆలోచన చేస్తాం. అదే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారాలండి. ఈరోజు గుడ్డ రాజశేఖర రెడ్డి గారు నేను తెలుగంగ వెలుగోడుకి ఇక్కడ గేట్లు ఎత్తడానికి ఇక్కడికి రావడము, రైతులందరినీ కూడా ఈ విధంగా కలుసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా ఒకటే మాట చెప్పినారు, మనం దేవుడికి ఎట్లయితే హారతులు ఇచ్చి దండం పెట్టుకుంటామో అదేవిధంగా గంగా తల్లికి కూడా మనం అదే విధంగా మనము పూజలు చేయాలని చెప్పి ఆయన మాట అన్నారు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాము రైతుల పరిస్థితి గత 5 సంవత్సరాల్లో ఎంత దీనంగా ఉన్నిందో, రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నిందో, రైతుల ఆత్మహత్యలు ఎంత పెద్ద స్థాయిలో గత 5 సంవత్సరాలు మనం ఎన్ని విధాలుగా పెరిగినాయి అనేది కూడా మనం చూడడం జరిగింది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాయలసీమలో ముఖ్యంగా మన ప్రాంతంలో రైతులను బాగుపడాలంటే ఏ విధంగా ఏం పనులు చేయాలా, ప్రాజెక్టులు ఏ విధంగా పూర్తి చేయాలా, రైతులు ఏ విధంగా ఆదుకోవాలనేది కూడా స్పష్టంగా ఈరోజు ఆయనకు ఒక అవగాహన ఉండడమే కాకుండా
మా అందరినీ కూడా భాగస్వాములు చేసి ఈరోజు ఈ జలహారతి ఇవ్వడానికి ఇక్కడికి రావడం, గేట్లు ఓపెన్ చేయడం అనేది కూడా మా అందరికి కూడా చాలా తృప్తిగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి రైతులందరి తరపు నుంచి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి బుడ్డ రాజశేఖర రెడ్డి గారు కూడా ఈరోజు మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు ప్రాజెక్ట్ చైర్మన్కి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం.